నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. మీ అందరికీ చాలా బాగా తెలుసు, గత 15-16 ఏళ్లుగా కూడా హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మేనేజ్మెంట్ రంగాల్లో అగ్రగామి సంస్థగా పేరు పొందుతున్నటువంటి సన్ ఇంటర్నేషనల్ గురించి. అయినప్పటికీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు అకాడమిక్ ఇయర్లో అనే డౌట్స్ కూడా మీలో ఉన్నాయి. ఏపీలో చూసుకున్నట్లయితే ఆల్రెడీ పాత బ్యాచ్ నవంబర్ 2 నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నారు, అలాగే కొత్త బ్యాచ్ అయితే డిసెంబర్ 2 నుంచి అంటున్నారు. సో ఆల్రెడీ టైం అయితే వచ్చేసింది. ఇన్ని రోజులు కరోనా అని చెప్పేసి పిల్లలు ఇంట్లో ఉన్నారు, జాగ్రత్తలు పాటిస్తూ ఇక ముందు ముందు చదువుకునే టైం దగ్గర పడింది. పేరెంట్స్ స్టూడెంట్స్లో రకరకాల అపోహలు కూడా ఉన్నాయి. సో నెంబర్ 1గా పేరుగాంచినటువంటి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంతో విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఆశయంగా ఉన్నత విద్యా సమాజం పట్ల చక్కని అవగాహన, అలాగే విద్యార్థులను ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ను ప్రగతి బాటలో నడిపిస్తున్నాయి. ఇక దేశంలోని ప్రముఖ స్టార్ హోటల్స్ కానివ్వండి, మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసేటటువంటి మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు, భవిష్యత్తులో వాటి వల్ల ఉండేటటువంటి ఉపయోగాలు, అలాగే చాలామంది బైపీసీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంపీసీ స్టూడెంట్స్ కానివ్వండి, మళ్ళీ సెకండ్ థాట్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం పేరెంట్స్ ఒత్తిడి వల్ల, లేదంటే ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారనో అలా బైపీసీ ఎంపీసీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, మరి ముఖ్యంగా అమ్మాయిలు తీసుకుంటే ఎలా ఉంటుంది, ఫుడ్ కానివ్వండి, ఈ రోజుల్లో రకరకాల కోర్సెస్ అందుబాటులోకి వచ్చేసాయి. సో ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాము. మనతో పాటు మరి ఇవన్నీ విషయాలు డిస్కస్ చేయడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. లైవ్లో కాల్ చేసి మీ డౌట్స్ని అడగాలనుకుంటే సౌండ్ తగ్గించండి. ఒకవేళ ప్రోగ్రామ్ తర్వాత కూడా ఆ నెంబర్స్ నోట్ చేసుకొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మరి సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఏవి చాలా స్పెషల్గా డిజైన్ చేశారు శ్రీకాంత్ జాస్తి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. I was never serious about life. My careless attitude was a concern for my people. Luckily, I studied at a great place, and that made all the difference. Today, I'm the master chef at a 5-star hotel and serving my first guest. Today is my big day. This is the bright side, thanks to Sun. I'm always at the forefront of breaking conventions, thinking beyond the obvious. That made me go against my parents' wishes and choose business management. Today, I'm a successful manager presenting the company's sales strategy. Today is my big day. This is the bright side, thanks to Sun. Sun, 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 Sun. Everyone dreams of making it big in life, but only a few make it to the top because they are fortunate to be at the right place at the right time. That makes their future bright. This is where dreams are built. And I still remember my first day of college. My first day was filled with surprises. I was overwhelmed by the director's inspirational message and warm welcome. It felt like a family bonding, and I was happy to be a part of the Sun family. Sun, 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 Sun. I was always in a playful mood and chopped the vegetables the wrong way. It was tough to focus on work. When I tried, I picked up the wrong tool. At Sun, we are blessed to have teachers who strive for our perfection. My first time in a group discussion was feeling so nervous. I had a lot to say but couldn't. Our director advised me to have a good eye contact with others in the group. That boosted my confidence
and made others attentive. These seeds of motivation at Sun made me a great speaker. Sun believes in the real spirit of Atiti Devo Bhava and trains us on the art of welcoming guests and front office management in a real environment. This is where the classroom theory meets practical exposure. The interactive classroom sessions inspired hope, ignited imagination, and instilled a love of learning. We enjoyed and savored every bit of it. Our professors had answers to all the questions to come. A good ambience sets the right mood. At Sun, we were trained to create a better one, and sometimes even the best. The excellent lab facility kept us in sync with technology and made us better managers. Good health starts with good food. The Food and Nutrition Lab works on this principle to make the world a healthy place. The mock restaurant setup gave more practical insights into the world of hotel management. An investment in knowledge pays the best interest. We constantly improved our learning curve with the wealth of books in the library. We all make mistakes, but the faculty at Sun ensures that you learn from your mistakes and become experts. The guest lectures at Sun motivated and transformed us into future leaders. They also left us with many fond memories. Food presentation is essential to the success of a dish, and we perfected it. The college encouraged us in cultural and sports events that built a well-rounded profile. The mock interview guidance made us placement ready. Industry experts gave valuable inputs to work on new ideas. The corporate internships helped us build a successful career. We were at the right place at the right time and fulfilled our dreams. We followed the Sun's path, and now success follows us. 15 years of Sun, many success stories, and still counting. Sun International Institute of Tourism and Management. Visakhapatnam, Rishikonda, Hyderabad. రైట్, ఏవి చూసాము. ఏవీలో స్టూడెంట్ని కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే పద్ధతి కానివ్వండి, గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే పిల్లలు ఒకరినొకరు మోటివేట్ అయ్యి ఇంకా బాగా ముందుకు వెళ్తారు. సో మేనేజ్మెంట్ మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే హోటల్ మేనేజ్మెంట్ అనగానే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. శ్రీకాంత్ జాస్తి గారు, అన్ని రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. నీట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా రిజల్ట్స్ తెలిసిపోయాయి. దిస్ ఈజ్ ద రైట్ టైం స్టూడెంట్ జాయిన్ అవ్వడానికి, అడుగు పెట్టడానికి. సో ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పిల్లలు చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మొన్నటి వరకు అన్ని కన్ఫ్యూజన్స్ ఉండేటివి, బట్ ఏపీలో అయితే ఇప్పుడు ఆల్రెడీ క్లారిటీ అయితే వచ్చేసింది. తెలంగాణలో కూడా రేపో మాపో తెలిసిపోతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్లో కానివ్వండి, మేనేజ్మెంట్లో, బిజినెస్ మేనేజ్మెంట్లో చాలామంది పిల్లలు జాయిన్ అయ్యేవాళ్ళు, ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చేది. మరి ఈ ఇయర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీరు ఎలా అంచనా వేస్తున్నారు, ఏం చెప్తారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు రేచల్ గారు. యాక్చువల్గా నిజంగానే మీరు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ జూన్ జూలై కల్లా అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయి, ఈ ఇయర్ కొంచెం ఆ పాండమిక్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ కోవిడ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం భయంగా కూడా ఉన్నారు. నిజంగానే ఆ భయం ఉండటం కూడా మంచిదండి, ఎందుకంటే జాగ్రత్తలు తీసుకుంటారు. కోవిడ్ టోటల్ ప్రపంచాన్ని వణికించేసింది అనమాట. సో అలాంటిది మన దేశాన్ని, మన రాష్ట్రాలని వణికించడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకుంటే కనుక ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ధైర్యం చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మన చీఫ్ మినిస్టర్ గారు అంటే కేసీఆర్ గారు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని బాగా రెగ్యులర్గా టెస్టులు చేసి కేసులను బాగా కంట్రోల్ చేయగలుగుతున్నారండి. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవ్వటం అనేది చాలా పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అన్ని బిజినెస్లు స్టార్ట్ అవటంతో పాటు అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్కి వేస్ట్ అవ్వకుండా ఒక 1 year కంప్లీట్గా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉన్న టైం నుంచి
ఇవాళ రోజున అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా స్టూడెంట్స్కి ముందుకెళ్లే ఛాన్సెస్ మన గవర్నమెంట్లు కలిగించినాయండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే గవర్నమెంట్లు కలిగించినాయి అంటే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల మూలంగానే ఇవాళ రోజున కేసులు చాలా బాగా తగ్గినాయి. ఆ తగ్గటం మూలంగానే ఇవాళ రోజున అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ డిజైన్ చేయడం జరిగింది. ఒక 3 నెలలు లేట్గా స్టార్ట్ అవుతుంది, బట్ లేట్గా స్టార్ట్ అవడం మూలంగా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఒక 3 నెలలు బర్డెన్ ఏం పడదండి. ఒక 3 నెలలు లేట్గా ఎండ్ అవుద్ది ఈ ఇయర్ వరకు అనమాట. అంటే 2021 బ్యాచ్ స్టూడెంట్స్కి ఒక 3 నెలలు లేట్గా కంప్లీట్ అవుద్ది. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ కూడా స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే అండి, కరికులం కనుక సిలబస్ కనుక కంప్లీట్ అవ్వకపోతే కనుక సండేస్ కూడా క్లాసెస్ రన్ చేయొచ్చు. అలాగే హాలిడేస్ కూడా నేషనల్ హాలిడేస్ అవ్వచ్చు, పండగలు అవ్వచ్చు, ఇలాంటప్పుడు కూడా క్లాసెస్ రన్ చేయొచ్చు అని చెప్పి ఏపీ గవర్నమెంట్ జియో ఆల్రెడీ వచ్చేసిందండి. వీ హోప్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ అంటే రిప్లికేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది స్టూడెంట్స్కి సంబంధించిన విషయం కాబట్టి, అంటే రష్ అవ్వకుండా, అంటే ఏదో 150 రోజుల్లోనో 180 రోజుల్లోనో కోర్స్ అంతా సిలబస్ అంతా 1 year సిలబస్ అంతా కంప్లీట్ చేయాలని రష్ చేయకుండా అట్లీస్ట్ 220 డేసో లేకపోతే 250 డేసో ఒక మొత్తం 1 year అకాడమిక్ కంప్లీట్ అవడానికి టైం ఇస్తారండి. ఆ ఇష్టం మూలంగా స్టూడెంట్కి రష్గా ఉండదు, స్టూడెంట్ అడావిడి పడిపోక్కర్లేదు, అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ అండి, మంచి టైం ఇస్తున్నారు, మంచి బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తున్నారు. రేపు నవంబర్ 2వ తారీఖు నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఫ్రెష్ బ్యాచ్కి వచ్చేపాటికి డిసెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది ఆంధ్రాలో. తెలంగాణలో కూడా అతి త్వరలో వీల్ హియర్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ద అకాడమిక్స్. మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము తెలంగాణలో వీలైనంత త్వరగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని. మరింత డిస్కస్ చేద్దాం శ్రీకాంత్ శాస్త్రి గారు స్మాల్ బ్రేక్ తర్వాత. సో రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసేయండి. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి కోర్స్ తీసుకుంటే బెటర్, చాలా మంది పిల్లలు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు కదా, వీటికి సంబంధించి డౌట్స్ క్లారిఫై చేసుకుందాము. స్టడీ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకు శ్రీకాంత్ శాస్త్రి గారు, సన్ ఇంటర్నేషనల్ ఆఫర్ చేసేటటువంటి కోర్సులు ఏంటి, అలాగే మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ప్రత్యేకతను చాటుకుంటోంది? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో ప్రతి స్టూడెంట్కి అవకాశం ఉందండి. అంటే 10th పాస్ అయిన పిల్లలకి అవకాశం ఉంది జాయిన్ అవ్వడానికి, ఇంటర్ పాస్ అయిన పిల్లలకి ఉన్నాయి కోర్సులు ఉన్నాయి, అలాగే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ అయిన పిల్లలకు కూడా కోర్సులు ఉన్నాయి. 10th పాస్ అయిన పిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉంటాయి. ఇవాళ రోజునండి హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలియని వాళ్ళు లేరండి. హోటల్ మేనేజ్మెంట్ చదివితే ఎంత బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, ఎంత బ్రహ్మాండమైన జీతాలు వస్తాయి అన్నది అవగాహన కంప్లీట్గా పిల్లలకి పేరెంట్స్కి కూడా చాలా బాగా వచ్చిందండి లాస్ట్ 10 years 15 yearsలో. సో అందుమూలంగా ఏంటంటే 8th చదివేట పిల్లలు 9th చదివేటప్పుడు పిల్లలకి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ ఆసక్తి బాగా పెరిగిందనమాట. ఆ ఆసక్తి మూలంగా 10th అవ్వగానే జాయిన్ అవ్వచ్చా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఎస్, ఇంటర్మీడియట్లోనే హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉందండి, కోర్స్ ఉందన్నమాట, వొకేషనల్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్లో. ఆ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ 2 years చదివి, డిగ్రీ 3 years, టోటల్గా 5 years ప్రోగ్రామ్ అండి ఇది. కానీ చదువుకునేది కాలేజ్కి వచ్చి చదువుకునేది స్టూడెంట్ 4 years అండి. అలాగే 4 years మాత్రమే ఫీజులు కడతాడు స్టూడెంట్. సో 5th year కంప్లీట్గా ట్రైనింగ్లో ఉంటాడు. ఏదైనా 5-star హోటల్లో, మంచి 5-star హోటల్లో ట్రైనింగ్ పంపిస్తాం. 1 year అంతా ట్రైనింగ్ చేస్తాడండి. అలా 5 years కోర్స్ కంప్లీట్ అయిపోయినాక మనమే 100% జాబ్ ఇప్పిస్తాం. అలాగే ఇంటర్ పాస్ అయిపోయిన వాళ్ళకి మన దగ్గర మొత్తం 4 డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఒకటి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, అలాగే తర్వాత బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషను, అలాగే బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను. బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ట్రావెల్ అండ్ టూరిజం స్పెషాలిటీతో ఒక ప్రోగ్రామ్ ఉందండి. సో ఈ 4 డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంటర్ పాస్ అయిన పిల్లలు చదవచ్చు. ఎంపీసీ చేసిన వాళ్ళు కానీ, సిఈసీ చేసిన వాళ్ళు కానీ, హెచ్ఈసీ చేసిన వాళ్ళు కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే బీబీఏ కానీ, లేకపోతే బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం కానీ చేయొచ్చు. బైపీసీ చదివిన పిల్లలు చాలా వరకు వాళ్ళకి అంటే వాళ్ళు చదువుదాం అనుకునేది మెడిసిన్ అండి, బైపీసీ అయిపోయేది. బైపీసీ అయిపోయిన పిల్లలు మెడిసిన్లో సీట్ రాకపోతే చాలా ప్యానిక్ అయిపోతారు. అరే మన భవిష్యత్తు ఏమైపోద్ది, మనం ఏం చేస్తాం తర్వాత అని చెప్పి. అలాంటి పిల్లలకి ఏమాత్రం ప్యానిక్ అవ్వకుండా, ఏమాత్రం వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదండి. బైపీసీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తే వాళ్ళు చాలా మంచి భవిష్యత్తు సంపాదించవచ్చండి. డాక్టర్లు కాకపోయినా వాళ్ళు డాక్టర్ అని పిలిపించుకోవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిగ్రీ ప్రోగ్రామ్ చేస్తే డాక్టర్ అని ఎలా పిలుస్తారని చెప్పి. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేస్తే వీళ్ళకి హాస్పిటల్స్లో ఉద్యోగాలు వస్తాయండి. అది కూడా ఎలాంటి హాస్పిటల్స్లో వస్తాయంటే మన కాలేజీలో చదివితే స్టార్ హాస్పిటల్, పినాకిల్, లేకపోతే కనుక కేరు, అపోలో ఇలాంటి హాస్పిటల్స్లో వస్తాయి. ఎందుకంటే ప్రతి పేషెంట్కి అతని యొక్క స్పెషలిస్ట్ చూసినాక డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏం డైట్ మెయింటైన్ చేయాలి ఆఫ్టర్ సర్జరీస్ కానీ, లేకపోతే తర్వాత బయటికి వెళ్ళిపోయే అవుట్ పేషెంట్స్కి కానీ, ఇలా వాళ్ళందరికీ డైట్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేది ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేసిన అనమాట. సో వీళ్ళు డాక్టర్స్ కాకపోయినా వీళ్ళందరినీ డాక్టర్ అనే పిలుస్తారు. సో మెడిసిన్లో సీట్ రాలేదని చెప్పి కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇలా హాస్పిటల్స్లో కావాలంటే హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు, లేదంటే చాలా పెద్ద పెద్ద ఫుడ్ ఇండస్ట్రీస్ అండి, అంటే బ్రిటానియా కానీ, లేకపోతే పేర్లే కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి.
తర్వాత చాలా మంది వాళ్ళ రోజున సొంతగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసి. అంటే మంచి న్యూట్రిషనిస్ట్గా మంచి అవకాశాలు వస్తున్నాయి అనమాట. సొంతగా ఓన్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా డాక్టర్స్ అని పిలుస్తారండి. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఒకటి చాలా మంచి ప్రోగ్రామ్ అనమాట. సో ఈ 4 డిగ్రీ ప్రోగ్రామ్స్తో పాటు మనకి మాస్టర్స్ ప్రోగ్రామ్స్లో అంటే హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అనమాట. ఈ ప్రోగ్రామ్ 2 years అండి. ఎవరైనా కానీ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు కూడా చాలామంది ఇటుపక్క వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎందుకు వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఉద్యోగ అవకాశాలండి. ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఉద్యోగం లేకపోవడం అన్నది లేదండి. 85% అటెండెన్స్ మెయింటైన్ చేసి 85% మార్క్స్ కనుక తెచ్చుకుంటే కనుక, అంటే మార్క్స్ అంటే 85% రావక్కర్లేదు, అట్లీస్ట్ పాస్ అయితే కనుక అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయితే కనుక అతనికి ఉద్యోగం రావటం అనేది అసలు చాలా ఈజీ అనమాట. అసలు ఉద్యోగం రాకపోవడం అనేది ఇంపాసిబుల్ హోటల్ మేనేజ్మెంట్. శ్రీకాంత్ జాస్తి గారు, ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఫారెన్లో ప్లేస్మెంట్స్ చాలా బాగుండేవి ఇంతకు ముందు. మరి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో ఏ విధంగా ఉండబోతోందంటారు? చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు రేచల్ గారు మీరు. యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కోసమే జాయిన్ అవుతారు. యాక్చువల్గా పిల్లలు 90% ఆఫ్ ద పిల్లల ఫోకస్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వస్తుంది. నేను అమెరికా వెళ్ళిపోతాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, యూకే వెళ్ళిపోతాను అని చెప్పి ఆశతో వస్తారు మా దగ్గరికి. నిజంగానే ఈ కరోనా మూలంగా ఏంటంటే కొంతకాలం ఆపిందండి. బట్ ఇవాళ రోజున చూస్తే ఏంటంటే మేము కూడా మార్చ్, ఏప్రిల్, మేలో మేము కూడా చాలా కంగారు పడ్డాం. పిల్లలు ఏమైపోతారు, వీళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి ఏంటని చెప్పి. ఇవాళ రోజునండి ఓపెనింగ్స్ మళ్ళీ లాస్ట్ 1 month నుంచి మాకు ఫారిన్ కంట్రీస్ నుంచే ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇండియాలో కంటే కూడా ఫారిన్ కంట్రీస్ లైక్ మాల్దీవ్స్ అవ్వచ్చు, మలేషియా అవ్వచ్చు, సింగపూర్ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్లో. ఎందుకంటే కరోనా అక్కడ చాలా బాగా కంట్రోల్ చేయగలిగారండి. ఎక్కడైతే కరోనాను బాగా కంట్రోల్ చేయగలిగిన కంట్రీస్ ఉన్నాయో అక్కడ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా పెరిగిపోయిందండి. టూరిజం బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. ఇవాళ రోజున వీ హ్యావ్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ అనమాట. చాలా మంచి కాన్ఫిడెన్స్ మాకుంది. స్టూడెంట్స్ని 100% ఇందాక నేను చెప్పినట్టు 85% అటెండెన్స్ మెయింటైన్ చేసి ఆ ఫస్ట్ అటెంప్ట్లోనే సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసే స్టూడెంట్కి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్, ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే, కాలర్తో మాట్లాడదాం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఫాతిమా గారు. హలో అండి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ జాస్తి చెప్పండి. గారితో మాట్లాడండి. చెప్పండి ఫాతిమా గారు. जी बोलिए मैम, मैं इंटर सेकेंड ईयर में हूँ. हाँ ओके सीईसी सब्जेक्ट ली मैं. ओके मैं इंटर सेकेंड ईयर के बाद में कौन सा कोर्स करना क्या अच्छा रहता मेरे को? Okay. After CEC, you can do your hotel management degree program or BBA in travel and tourism or BBA, regular BBA program. These 3 programs you can do, Fatima. You are calling from, I think you are calling from Hyderabad. So in Hyderabad, we are having our campus at Ramnagar, RTC Crossroads, near RTC Crossroads. So even on Sundays also, our admin people will be there to counsel you and tell about the courses. You can please come down to the college and meet director or the other people there who are available there, and you can speak about the courses and you can take the admission. Classes, most probably classes will be starting from November 3rd week. ఓకే, శ్రీకాంత్ జాస్తి గారు ఇంతకుముందు కాలర్తో చెప్తున్నారు బీబీఏ కోర్స్ చేస్తే బాగుంటుందని. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి బీబీఏ కోర్స్ చేస్తే? అలాగే అమ్మాయిలకి ఏంటి దీనివల్ల? యాక్చువల్గా అండి బీబీఏ అనేది చాలా డైనమిక్ ప్రోగ్రామ్ అండి. అంటే చాలా డైనమిజం ఉన్న పిల్లలు కనుక బీబీఏ ఎంచుకుంటే అంటే పిల్లల్ని చూసినప్పుడే మనకు తెలిసిపోద్దండి. అంటే వాళ్ళు బిజినెస్ పీపుల్గా ఎలా రాణించగలుగుతారు, మంచి ఎంటర్ప్రెనర్స్గా ఎలా రాణించగలుగుతారు, మంచి ఉద్యోగస్తులుగా అంటే మంచి మేనేజర్స్గా, మంచి సీఈఓస్గా ఎలా రాణించగలుగుతారు అని చెప్పి పిల్లల్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక డైనమిజం, క్విక్గా డిసిషన్ తీసుకునే క్వాలిటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు అండి వాళ్ళు బీబీఏ తీసుకుంటే చాలా బ్రహ్మాండంగా రాణిస్తారండి. ఇన్ ఫ్యూచర్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ రిలయన్స్ అవ్వచ్చు, ఎల్ఎన్టీ అవ్వచ్చు, లేకపోతే విప్రో అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్లో అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు చాలా బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా వాళ్ళు వెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర కోర్స్ కూడా ఏంటంటే ఐఐపి ప్రోగ్రామ్ అండి. అంటే సెకండ్ సెమిస్టర్ నుంచే వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేస్తూ కాలేజ్కి వచ్చి చదువుకుంటూ ఉంటారండి. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి వర్క్ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది, అలాగే చదువుకుంటూ మంచి నాలెడ్జ్ సంపాదిస్తూ ఉంటారు. సో దాని మూలంగా ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయ్యేపాటికి పిల్లలందరికీ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. యాక్చువల్గా చాలామంది బీబీఏ అయిపోయినాక ఎంబీఏ జాయిన్ అయితే కానీ ఉద్యోగాలు రావండి. కానీ మన దగ్గర చదివిన పిల్లలకి బీబీఏ చదివేటప్పుడే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. అది కూడా చాలా మంచి శాలరీస్ అండి. అంటే ఇయర్కి యాన్యువల్ ప్యాకేజ్ లైక్ 2 lakhs, 2.5 lakhs ప్యాకేజ్ మీద జీతాలు కూడా వస్తున్నాయండి. సో అందుకని ఇప్పుడు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ బీబీఏ చదివిన పిల్లలు ముందు ఉద్యోగం చేస్తున్నారు. ఒక 3-4 years ఉద్యోగం చేసినాక ఎక్స్పీరియన్స్ సంపాదించినాక మళ్ళీ ఎంబీఏ చదవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు ఎంబీఏ చేస్తున్నారండి. ఓకేనండి, మరో కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హాయ్ అండి. శ్రీకాంత్ జాస్తి గారితో మాట్లాడండి. శ్రీకాంత్ గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి.
ఏం లేదండి, మా పాపది మొన్న 10th క్లాస్ కంప్లీట్ అయిందండి. ఓకే అండి. ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా మీ దాంట్లో అవకాశాలు ఉంటాయని చెప్పారు. అవును వెంకటేశ్వర గారు. ఏం జాయిన్ అవ్వడానికి ఉంటాయి, ఏం చేయొచ్చు అసలు పాపకి? ఓకే వెంకటేశ్వర గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. విజయవాడ నుంచి మాట్లాడితే మీకు వైజాగ్ అయినా హైదరాబాద్ అయినా రెండిట్లో ఏదైనా ఒకటే డిస్టెన్స్ అవుద్ది కాబట్టి మీరు ఎక్కడైనా ఆప్షన్ తీసుకోవచ్చు. 10th అయిపోయిన పాపకి హోటల్ మేనేజ్మెంట్లో 5 years ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే 2 years హోటల్ మేనేజ్మెంట్ ఇంటర్లో చదువుతారు. అలాగే 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి. కానీ కాలేజ్కి వచ్చేది పాప 4 సంవత్సరాలే వస్తుందండి. 5వ సంవత్సరం కంప్లీట్గా పాపకి ట్రైనింగ్లో పెడతాం. ఒకవేళ పాపకి హోటల్ వైపు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉంది, ఎయిర్పోర్ట్స్లో జాబ్స్ చేయాలని ఉంది అంటే ఎయిర్పోర్ట్స్లో ఎయిర్లైన్స్లో కూడా జాబ్స్ ఇప్పిస్తామండి. అక్కడే ట్రైనింగ్ కూడా పెడతాం అనమాట. అదే లేదు నాకు నేషనలైజ్ బ్యాంక్స్ కానీ లేకపోతే కనుక మల్టీనేషనల్ కంపెనీస్లో కానీ వెళ్ళాలనుకుంటే అలా అండి. అంటే మీకు ఆల్రౌండర్గా తయారు చేస్తాం. పాప హోటల్ మేనేజ్మెంట్ చేసిందని చెప్పి ఒక హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీలోనే ఉద్యోగాలు వస్తాయి అనేది కాదండి. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలైనా ఉద్యోగం వచ్చేటట్టు తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం పాపది. ఎందుకంటే అన్ని స్కిల్స్ నేర్పిస్తామండి. ఒక హోటల్ మేనేజ్మెంట్తో పాటు బిజినెస్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ అన్నీ నేర్పిస్తాం కాబట్టి పాపనే ఒక ఏ ఆర్గనైజేషన్లకైనా ఫిట్ అయ్యేటట్టు చేస్తాం. ఉద్యోగం ఇప్పించే బాధ్యత కంప్లీట్గా కాలేజే తీసుకుంటుందండి. మీ బాధ్యత ఏంటంటే పాపని 85% అటెండెన్స్ మెయింటైన్ చేశారు. అంటే రెగ్యులర్గా కాలేజ్కి వచ్చేటట్టు, రెగ్యులర్గా బాగా చదువుకునేటట్టు ఎంకరేజ్ చేస్తే కనుక పాప భవిష్యత్తు చాలా బాగుంటుందండి. మీరు ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. విశాఖపట్నం అయితే కనుక ఆశా గారిని కలవచ్చు, అదే హైదరాబాద్లో అయితే కనుక వాణి గారిని కలవచ్చు. వీళ్ళిద్దరూ కూడా లేడీస్ డైరెక్టర్లు అవ్వటం మూలంగా ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ చనువు, ఒక జాగ్రత్తలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారండి. సో అలా మీకు ఆడపిల్ల అని చెప్పి మీరు దూరంగా పంపిస్తున్నాను ఏమాత్రం భయపడక్కర్లేదు. మీరు చాలా బ్రహ్మాండంగా జాయిన్ చేయొచ్చండి. మన కాలేజీలో more than 35% గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారండి. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి అభి కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే అభి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. I wanted to know about the hotel management course. Okay, Andy. It is my cousin we wanted to join my cousin. Okay, Abhi. He is much more interested in cooking. Okay, Abhi. Where are you calling from, Andy? Sir? You are calling from Vijayawada? Yeah, Vijayawada. Yes. Yes. Okay. What have your cousin done, Andy? What is his qualification? He has done his BSc Math. Okay. He has completed his graduation, so he can join MBA Hotel Management and Tourism అండి. Otherwise he can join a culinary program. You asked for cooking అంటే culinary arts అంటామండి. ఇది 1.5 year ప్రోగ్రామ్ ఉంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అయితే కనుక 2 years ప్రోగ్రామ్ అండి. ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోవచ్చు మీ కజిన్. ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే కనుక మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. బికాస్ వీఆర్ హ్యావింగ్ అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం షార్ట్ ఉందండి. సో యూ కెన్ కాల్ ఆన్ ద నెంబర్ విచ్ ఇస్ షోన్ ఆన్ ద స్క్రీన్ అండి. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు మా వ్యూవర్స్కి? నిజంగానే టైం లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే అండి, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఏమాత్రం భయపడకుండా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్మిషన్స్ తీసుకోండి, మీకు నచ్చిన కాలేజీలో తీసుకోండి. ఆ కాలేజీలో కరోనాకు సంబంధించి ఈ సంవత్సరం వరకు మనం కరోనాకు సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్న కాలేజీలో తీసుకోండి. స్టూడెంట్స్కి ఏంటంటే ఆఫ్లైన్, ఆన్లైన్, సన్ ఇంటర్నేషనల్లో రెండింటికి కూడా మేము అవకాశం ఇస్తున్నాము. ఆన్లైన్లో కావాలంటే కనుక క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందో అంతా కూడా ఇంట్లో నుంచే చూసుకుని ఆన్లైన్లో క్లాసులు వినొచ్చు. లేదు మాకు తగిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం కాబట్టి శానిటైజింగ్ చేస్తాము, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి మీరు కాలేజ్కైనా కానీ వచ్చి మీరు క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. సో నవంబర్ 16వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. సో మీరు వీలైనంత తొందరగా 2 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్ అయినా కానీ కలిసి డైరెక్టర్స్ని కలిసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. రైట్, హైదరాబాద్, విశాఖపట్నంలో మీ బ్రాంచెస్ ఉన్నాయని అందరికీ తెలుసండి. థ్యాంక్ యూ సో మచ్ జాస్తి గారు, వాల్యుబుల్ సజెషన్స్ అందించారు. ఇదండి ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.